ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కృష్ణవర్ణాతు వారాహి మహిషస్థా మహోదరి వరదాదండినే ఖడ్గం బిభ్రతి దక్షిణే కరే భేటపాత్ర భయన్వామే సుకరాస్య లసద్భుజా. శ్రీమాత్రే నమ. వారాహి దేవతాయ నమ. చాలామంది వారాహి ఏమిటి ఈ మధ్య వారాహి గురించి చేస్తూ ఉన్నారు. కొంతమంది వచ్చేసి చండీ హోమం కూడా ఇది ఎక్కువ ప్రాశస్త్యమైపోయింది, కలియుగంలో ఎటువంటివి ఉన్నాయా, చండీ హోమాలు చేస్తున్నారా అనేటువంటి వ్యక్తులు కొంతమంది. వారాహి కూడా ఇది తాంత్రికమైనటువంటి ప్రక్రియ, ఇది చేయడం అవకాశం ఉంటుందా అని అడిగితే, సరైనటువంటి మంత్రోచ్చారణతో గాయత్రి అనుష్ఠానాన్ని చేసేవాడు, వేదం చదువుకున్నవాళ్ళు సమస్త బ్రహ్మజ్ఞుని వాళ్ళు బ్రహ్మస్త్రీ అనేటువంటి పదానికి అర్హత సాధించిన వాళ్ళు వేద పండితులు. స్మార్థం చదువుకున్నటువంటి మంచి పండితులు కూడా ఇటువంటివి. నిత్య గాయత్రి ఉపాసన ఉన్నవాళ్ళు, సంధ్యావందనం చేస్తున్న వారికి తప్పకుండా ఆ యొక్క మంత్రం పైన ఒక కమాండింగ్ ఉంటుంది. కాబట్టి చండీ హోమం తప్పకుండా చేయవచ్చు. చేయకూడదని ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ సాక్షాత్తుగా చండీ సప్తశతి పుస్తకంలోనే ఉంది, ఎక్కడెక్కడ చేయవచ్చు, ఎప్పుడు చేయవచ్చు అనేది. కాబట్టి దాన్ని మంత్ర సాధనగా ఒక మంచి కార్యానికి, ఆర్థికాభివృద్ధికి, శత్రునాశనానికి, అంటే మానసికమైనటువంటి అరిషడ్వర్గ నాశనానికి చేసుకోవచ్చు. చేసుకోవద్దని ఎక్కడ లేదు, తప్పకుండా చేయవచ్చు. శతచండీ ఉంది, సహస్రచండీ కూడా ఉంది. అక్కడ అమ్మవారి యొక్క దాంట్లోనే మనకి శ్రీ విద్య దాంట్లోనే మనకి తప్పకుండా ఉంది. అలాగే మనకి పద్మపురాణంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. చేయొచ్చని ఎక్కడ లేదు, చేయకూడదు అని లేదు, చేయవచ్చును. అలాగే నేను కొంత పరిశీలన చేసినప్పుడు అదే ఒక పద్మపురాణంలో, దేవి పురాణంలో కూడా వారాహి అమ్మవారి యొక్క తాంత్రిక ఉపాసన, కొన్ని మంత్రాలతో అమ్మవారి హోమం కూడా చేయవచ్చని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి నేను కొంతవరకు ఇది పరిశోధన చేస్తూ నేను రేపు కేరళ వెళ్ళి అలాగే బెంగళూరులో 2 గురువుల దగ్గర నేను యొక్క కార్యక్రమాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, మీకు చాలామందికి సంతాన సంబంధ ఆటంకాల కొరకు, ఈ ఆస్తులన్నీ కూడా చికాకులు కలుగుతున్న వారికి, వ్యాపారం చేస్తున్నాం స్వామి, చాలా వ్యాపారం నష్టపోతున్నాం, మేము పద్ధతిగానే ఉంటాం, వ్యాపారాలు జాగ్రత్తగా చేస్తా ఉన్న వారికి వ్యాపార నష్టం జరుగుతుంది. అలాగే వైవాహిక జీవనంలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడడం, రాజకీయ రంగంలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ, సరే తప్పుగా అనుకోదు కానీ కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోతున్నాం అటువంటి వ్యక్తులకి, అంటే జాతకంలో కనుక అనుకూలంగా ఉంటే, గెలవగలిగే సత్తా ఉంటే, మీరు ధార్మికమైనటువంటి చింతనతో ఉంటే, వారాహి అమ్మవారి హోమం చేసిన, వారాహి తంత్రము చేసిన తప్పకుండా మనము అటువంటి వాటిల్లో విజయం సాధించగలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అలాంటి వారాహి తంత్రము మనకి మంచి శుభ ఫలితాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇటువంటి విషయాల్లో కూడా కొంత ప్రావీణ్యత సంతరించుకోవడానికి నేను మా గురుదేవుల దగ్గర కొంతమందికి వెళుతూ ఈ యొక్క నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాను. నేను నేర్చుకోవడం అంటే క్రియ అంతా తెలుసు మాకు, షట్పాత్ర ప్రయోగం ఏంటి, ఎలా చేయాలి, అవంతా మంత్రోక్తంగా ఉంటాయి. కొన్ని బీజాక్షరాలు, తంత్రోక్త బీజాక్షరాలు ఉంటాయి. అవి ఒక 1 నెల రోజుల పాటు మనం నేర్చుకోవాలి వాటిని. అలా గురువుల దగ్గర నుంచి మనం తీసుకొని, మంత్రాన్ని తీసుకొని దాన్ని జపం చేయాలి. కనీసం 4 లక్షల జపం చేయాలి. అటువంటి జపం చేయడం వల్ల ఆ తంత్ర సిద్ధి ఏర్పడుతుంది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వచ్చే మాఘమాసం కల్లా మనం ఇది నేర్చుకోవాలని తపన ఉంది నాకు. అలాగే అటువంటి ప్రయత్నంలో, అంటే చాలామంది అడిగే ప్రశ్న ఇది, అంటే వారాహి అమ్మవారి హోమాలు చేయవచ్చా, పూజలు చేయవచ్చా అని అడుగుతున్న వారికి ఇదొక రకమైనటువంటి నేను ఇచ్చేటువంటి హామీ. తప్పకుండా దీనివల్ల మంచి ఫలితం ఉంటుందనే విషయం వాస్తవం. అలాగే దీన్ని చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా, దాదాపు కొద్ది ఖర్చు ఎక్కువనే ఉంటుంది. అటువంటి ప్రక్రియలు ఎవరికన్నా కావాలనుకుంటే మాఘమాసంలో మనం తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని, వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, అలాగే వ్యాపార నిమిత్తంగా ప్రయత్నం 100% గ్యారంటీ ఇస్తారా అని అడిగితే, భగవంతుడిచ్చే నీ యోగం ఎంత ఉందో అది అవుతుంది. అలాంటప్పుడు చేసుకోవడం ఎందుకు? ప్రయత్నం లోపల లేకుండా. ఉద్యోగం రావట్లేదని చెప్పేసి మానట్లే కదా, పిల్లలు పుట్టలేరని చెప్పి సంసారం చేయకుండా ఉండలే కదా, అదే కనీసం తప్పుగా అనుకోద్దు. కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేస్తున్నాం కదా. సో ఇలా మనం చేస్తున్నప్పుడు ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అలాంటప్పుడు కిరణ్ శర్మతోనే చేయించుకోవాలా? అక్కర్లేదు, ఎవరితోనే చేయించుకోండి. సత్కార్య సిద్ధి కొరకు చేయించండి. అంతప్ప ఆ అమ్మాయి నాకు వలలో పడాలి, నాకు పెళ్ళయింది, నా భార్య నా కంట్రోల్ ఉండాలి, మా అత్తమామలు నా కంట్రోల్ ఉండాలి, నా మరదలకు పెళ్ళి కావద్దు, నా బావకి నా వల్ల ఉండాలి, ఇటువంటివి సెట్ అవ్వదు. ధర్మకార్యం అనేది సెట్ అవుతుంది. కాబట్టి ధర్మకార్య ఆచరణ ఆసక్తి ఉన్న వాళ్ళు ఏది చేసినా తప్పకుండా అమ్మ అనుగ్రహం ఉంటుంది. తప్పనిసరిగా దానికి 3 రోజుల దీక్ష ఉంటుంది. ఆ 3 రోజుల్లో అమ్మవారిని ఆవాహన, తంత్ర సాధన, మంత్రోక్త ప్రకారంగా హోమ కార్యక్రమాలు చేస్తే విజయం సంప్రాప్తం కదా. అటువంటి వారాహి అమ్మవారిని మనము తప్పకుండా చేయడం వల్ల, అంటే ఈ తంత్ర సాధనతో హోమ ప్రక్రియ చేయడం వల్ల
భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస లాంటివన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకుంటుంది. మరి విద్య రాణింపంటే స్వామి మేము చదవక్కర్లేదా? చదవకపోతే ఇంట్లో కూర్చొని దుప్పటిగా పడుకుంటే నీ తరఫున నేను పోయి రాయడానికి అవకాశం లేదు. కాబట్టి అలాను నిష్ఫలం. నువ్వు 100 కోట్లు పెట్టి వారాహి హోమం చేసినా నువ్వు పాస్ అవ్వలేవు. నీ కర్మానుసారంగా నువ్వు వెళుతూ నీ కర్మకి అమ్మవారి సపోర్ట్ తీసుకోవడం వల్ల నీ గ్రోత్ బాగా ఉంటుంది, స్పీడ్గా పెరుగుతుంది. అది మంత్రం యొక్క ప్రతిఫలం, హోమం యొక్క ప్రతిఫలం. అంతే తప్ప నేను కార్యక్రమం చేసేసాను, 10 లక్షలు ఖర్చు పెట్టేసాను, నాకు అయిపోయింది, ఇంకా నేను చదవక్కర్లేదు, నేను వ్యాపారం చేయక్కర్లేదు, డెవలప్ అవుతుంది. ఎలా అవుతుంది? నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ యొక్క సంసారం, నీ యొక్క చదువు, నీ యొక్క పని, నీ ఉద్యోగం, ఇవన్నీ కూడా నీ నిరంతర కర్మ చేస్తూనే ఉంటే అక్కడ నీకు అమ్మవారి అనుగ్రహం పొందుకొని ఈ యొక్క కార్యక్రమం కర్మ సాధనలో అమ్మవారి అనుగ్రహం పొందుకొని వేగంగా నీ పని పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానిలో కూడా మీరు మాలో భాగస్వాములు అవ్వచ్చు. తప్పకున్నటువంటి వాటికి కూడా అంటే హోమాలకి, ఇతరత్ర చండీ హోమాలకి వాటికి కూడా సంప్రదించవచ్చు. అలాగే గృహప్రవేశాది కళ్యాణాలకి, అలాగే కుంభ వివాహాలకి, అర్క వివాహానికి తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చును. ఉపనయనాది సంస్కారం కొరకు, వివాహం కొరకు కూడా సద్బ్రాహ్మణుల చేత సత్కార్య ప్రీతికై తప్పకుండా మీకు చాలా మంచి కార్యక్రమాలు చేయించబడే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే వారాహి అనేది ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు, దానికి ఉపాసన ఉండాలి. అటువంటి ఉపాసన కోసం నేను బయలుదేరి వెళుతూ మేము గురుగారి దగ్గర తీసుకుంటున్నాం. అటువంటి ఉపాసన ప్రక్రియ 41 రోజుల్లో పూర్తవుతుంది. రేపు మాఘమాసం కల్లా తప్పకుండా మీకు అటువంటి వారాహి హోమము, తాంత్రిక హోమము కూడా చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. ఆ విషయాన్ని మీరు గమనిస్తారని మీకు చెప్పడం తప్ప ఇంకోటి లేదు. ఇది వ్యాపారాత్మక అనుకోండి, ఇంకోటి అనుకోండి, మాకు అనవసరం. మీకు కావాలనుకుంటే సంప్రదించండి, వద్దనుకుంటే హాయిగా మీరు వారాహి అష్టోత్తర అమ్మవారి ఇందాక శ్లోకం చెప్పాను కదా, ఆ శ్లోకం మీరు జపం చేసుకున్నా సరే మంచి శుభం కలుగుతుంది, అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.